ఒక్క రోజులోనే కాదు, ఒక్క అరగంటలోనే మన సిస్టమ్ నుంచి 3,00,000 కోట్లనేవి వైప్ ఔట్ అయిపోయినాయి. దీనికి కారణం ఎవరు? సిల్వర్ అండ్ గోల్డ్ పడిపోతే జేపీ మోర్గాన్ మీద ఎందుకు ఫైన్ వేస్తున్నారు? ఈ ఇమేజ్ ఏంటి? ఎందుకు ఈ ఇమేజ్ అనేది ఇంత ఇంపార్టెంట్? అండ్ యాజ్ ఎ ఇన్వెస్టర్గా, సిల్వర్ ఇన్వెస్టర్గా, గోల్డ్ ఇన్వెస్టర్గా మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ మనం సిల్వర్ ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతుందో నేర్చుకుందాం. సిల్వర్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి ఫిజికల్, 2 డిజిటల్. ఫిజికల్ సిల్వర్ ఎవరి దగ్గర ఉంటుందంటే సిల్వర్ మైనర్స్ ఉంటారు. భూమిలోంచి సిల్వర్ని వెతికి తీసేవాళ్ళు. సిల్వర్ మింట్స్ ఉంటాయి. మన సిల్వర్ బిస్కెట్స్ ఇలా వింటూ ఉంటాం కదా, సిల్వర్ కాయిన్స్, వాటిని సిల్వర్ మింట్స్ అంటాం. నెక్స్ట్ హౌస్ హోల్డ్స్ మన దగ్గర ఉంటుంది. డిజిటల్ సిల్వర్ ఎవరి దగ్గర ఉంటుంది? డిజిటల్ సిల్వర్ అనేది ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా, మ్యూచువల్ ఫండ్, ఈటీఎఫ్స్, మనలాంటి రీటైలర్స్ దగ్గర, ఆన్లైన్లో మనం బై సెల్ చేస్తుంటాం కదా, సో అది రీటైలర్స్కి. సిల్వర్ ట్రేడ్ ఎలా జరిగిద్దో ఒకసారి తెలుసుకుందాం. సిల్వర్ అనేది ఇండస్ట్రీస్కి చాలా ఇంపార్టెంట్ రా మెటీరియల్. ఏ వస్తువు తయారు చేయాలన్నా అందులో సిల్వర్ కావాలి. సో సిల్వర్ అనేది వాళ్ళకి ఎంత తక్కువ దొరికితే అంత మంచిది. ప్రజెంట్ ప్రైస్ అనేది సిల్వర్ ఒక కేజీ 100 రూపీస్ ఉందనుకోండి, ఫ్యూచర్లో అది 200కి వెళ్ళిద్దని అనుకుంటున్నప్పుడు ఇండస్ట్రీస్ ఏం చేస్తాయి? అంత రేటు పెట్టి తర్వాత కొనుక్కునే బదులు ఇప్పుడే కొనుక్కుంటే వాళ్ళకి రా మెటీరియల్ చాలా తక్కువ కాస్ట్ పడుద్ది. అందుకనే వాళ్ళు ఒక కాంట్రాక్ట్కి వెళ్తారు. ప్రజెంట్ రేట్ ఏదైతే ఉందో అదే రేటుకి మాకు ఫ్యూచర్లో కావాలని, దాన్ని మనం ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటాం. ఇలా ఫ్యూచర్లో ప్రైస్ 200 అయినా సరే వాళ్ళు ఆల్రెడీ 100 రూపీస్కి కాంట్రాక్ట్లోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి 100 రూపీస్కే దొరికిద్ది సిల్వర్ అనేది కేజీ. ఇది ఒక సైడ్. రెండో సైడ్ మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అండ్ మన ఈటీఎఫ్స్. వీళ్ళేంటి, ప్యూర్గా ప్రాఫిట్ కోసం చేస్తుంటాం మనం. ఇక్కడ ఏంటి, ఫిజికల్ మెటల్ కావాలి వాళ్ళకి. ఇండస్ట్రీస్కి ఫిజికల్ మెటల్ కావాలి, కానీ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు ట్రేడ్ చేస్తాయి? వాళ్ళకి ప్రాఫిట్ కావాలి. వాళ్ళు ఎలా సేల్ చేస్తారు? ప్రజెంట్ ప్రైస్ అనేది 100 ఉంది, ఫ్యూచర్లో ఆ ప్రైస్ అనేది 50 రూపీస్కి వెళ్ళిద్దని వీళ్ళు బిలీవ్ చేస్తారు కాబట్టి దాన్ని ఏం చేస్తారు, సెల్ చేస్తారు. సో ప్రజెంట్ 100 రూపీస్కి సెల్ చేస్తే ఫ్యూచర్లో తగ్గింది, ప్రైస్ అనేది 50కి వెళ్ళింది అనుకోండి, హైలో సెల్ చేసి లోలో బై చేస్తే ఈ డిఫరెన్స్ అనేది వాళ్ళ ప్రాఫిట్ అయింది. ఓకేనా? ఇలా ఇన్స్టిట్యూషన్స్ ప్రాఫిట్ కోసం చేస్తాయి, ఇండస్ట్రీస్ ఫిజికల్ మెటల్ కోసం చేస్తాయి. సో ప్రజెంట్ సినారీ ఎలా ఉందంటే, ప్రజెంట్ రేట్ని ఎవరు డిసైడ్ చేస్తారు? ఈ ప్రజెంట్ రేట్ని డిసైడ్ చేసే వాళ్ళని ఎక్స్చేంజెస్ అంటాం. ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో ఎంసీఎక్స్ అనే ఎక్స్చేంజ్ ఉంది. అంటే ఫ్యూచర్ ప్రైస్ ఎంత ఉండాలి అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఫ్యూచర్ ప్రైస్ అనేది 200 ఉంది ఇప్పుడు ప్రజెంట్. 200 ఉన్నప్పుడు ఇన్స్టిట్యూషన్కి ఏంటి, లాస్. ఎందుకని వాళ్ళు కొన్నది, వాళ్ళు అమ్మింది 100 దగ్గర, ఇప్పుడు వాళ్ళు కొనాల్సింది 200 దగ్గర, సో వాళ్ళకి 100 రూపీస్ అనేది లాస్ వచ్చింది. ఇది ఇన్స్టిట్యూషన్ సైడ్. ఇండస్ట్రీస్ సైడ్ ఎలా ఉంది? ఇండస్ట్రీస్ సైడ్ ఎలా ఉందంటే వీళ్ళకి 200, వీళ్ళకి ఎంతకి డెలివరీ చేయాలి మెటీరియల్ అనేది? 100 రూపీస్కి ఆల్రెడీ కాంట్రాక్ట్లోకి వెళ్ళింది కదా ఎక్స్చేంజ్, ఇంకా 100 రూపీస్కి మేము ఇస్తామని చెప్పి, ఫ్యూచర్లో ఎంత ప్రైస్ అయినా పెరగని మీకు 100 రూపీస్కి ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసింది. కానీ ఈ ఎక్స్చేంజెస్ దగ్గరే సిల్వర్ లేదు. ఓకేనా? వీళ్ళకి డెలివరీ చేయడానికి వీళ్ళ ఎక్స్చేంజెస్ దగ్గరే సిల్వర్ లేదు, తక్కువ అయిపోయింది. సో దానివల్ల ఈ ప్రామిస్ అనేది బ్రేక్ అయిపోతుంది. ప్రజెంట్ సిల్వర్ కండిషన్ అది. మేము 100 రూపీస్కి ఇస్తామని చెప్పిన వాళ్ళు డెలివరీ చేయలేకపోతున్నారు. ఎందుకు డెలివరీ చేయబోతున్నారంటే సిల్వర్ని ప్రొడ్యూస్ చేసేది ఎవరు? సిల్వర్ మైనర్స్. సిల్వర్ మైనర్స్ ఒక డేకి 100 కేజీ సిల్వర్ని ప్రొడ్యూస్ చేస్తుంటే దాని డిమాండ్ అనేది 200 కేజీ ఉంది. వీళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతుంది 100 కేజీనే, కానీ బయట ఈ ఇండస్ట్రీస్ అడుగుతుంది మాకు 200 కేజీ కావాలి పర్ డే అని అడుగుతున్నారు. సో ఈ డిమాండ్ మిస్ మ్యాచ్ రావడం వల్ల ఈ డెలివరీ అనేది సరిగ్గా వెళ్ళడం లేదు. ఇప్పటివరకైతే అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఈ క్రాష్కి రీజన్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి సిల్వర్ని సెల్ చేసాయి. కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయే టైంకి ఎయిదర్ ఆ సిల్వర్ని మళ్ళీ బై అన్నా చేయాలి, లేదా సెల్ చేసిన సిల్వర్ని ఫిజికల్గా కంపెనీస్కి డెలివరీ చేయాలి. కంపెనీస్కి డెలివరీ చేయడానికి వీళ్ళ దగ్గర అసలు ఫిజికల్ సిల్వరే లేదు, సో ఈ ఆప్షన్ అనేది లేదు. సెకండ్ ఆప్షన్ ఏంటి,
మార్కెట్‌లో ఉన్న ఆ డిజిటల్ సిల్వర్‌ని మళ్ళీ బై చేయాలి. కానీ వీళ్ళు సెల్ చేసింది ఎంతకి? సెల్లింగ్ ప్రైస్ ఎంత? ₹100కి సెల్ చేశారు. కానీ బయట ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంతుంది? ₹200 ఉంది. సో, బై చేస్తే ఎంతకు బై చేయాలి? ₹200కి బై చేయాలి. సో, అప్పుడు ఆ ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైతే బిగ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటికి -100 అనేది లాస్. మనం ₹100లో మాట్లాడుకుంటున్నాం అర్థమవ్వడానికి. కానీ ఈ ఫిగర్ అనేది కొన్ని వేల కోట్లలో ఉంటది. ఓకేనా? ఈ ఫిగర్ మనకు అర్థమవ్వడానికి ఇట్లా సింపుల్‌గా ₹100లో మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ ఫిగర్ అనేది, ఆ లాస్ అనేది కొన్ని వేల కోట్లలో ఉంటది ఇన్‌స్టిట్యూషన్స్‌కి. సో, వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి? మార్కెట్ ప్రైస్‌ని తగ్గించాలి. ఈ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయే టైం కల్లా బయట మార్కెట్ ప్రైస్‌ని తగ్గించేశారనుకోండి, అప్పుడు వీళ్ళు బై చేయాల్సిన ప్రైస్ అనేది తగ్గిపోద్ది. బై చేయాల్సిన ప్రైస్ అనేది తగ్గిపోతే ఆటోమేటిక్‌గా లాసెస్ అనేవి తగ్గిపోతాయి. ఇది వాళ్ళ ప్లాన్. సో, వాళ్ళ ఈ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయే టైంకి వాళ్ళు మార్కెట్ ప్రైస్‌ని తగ్గించేస్తున్నారు. సో, అదే జరిగింది. ఇప్పుడు ఈ మార్కెట్ ప్రైస్‌ని ఎలా తగ్గించారో చూడండి. ఇప్పుడు ఈ మార్కెట్ ప్రైస్‌ని ఎలా తగ్గించారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బిగ్ ప్లేయర్ ఉన్నాడు. వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా అమౌంట్ ఉంటది. ఓకేనా? చాలా అంటే చాలా అమౌంట్ ఉంటది. అండ్ సెల్లింగ్‌కి ఇక్కడ మెయిన్ ఏంటంటే సెల్లింగ్‌కి మన దగ్గర ఆ వస్తువు ఉండాల్సిన అవసరం లేదు. డిజిటల్‌గా. డిజిటల్‌గా మీరు సెల్ చేయాలనుకుంటే ఆ వస్తువు మీ దగ్గర లేకపోయినా మీరు దాన్ని సెల్ చేయొచ్చు. దాన్నే మనం షార్ట్ సెల్లింగ్ అంటాం. ఫిజికల్‌గా మీ దగ్గర వస్తువు లేకుండా మీరు సెల్ చేయలేరు. కానీ డిజిటల్‌లో మీ దగ్గర వస్తువు లేకపోయినా మీరు సెల్ చేయొచ్చు. దాన్ని మనం షార్ట్ సెల్లింగ్ అంటాం. ఈ బిగ్ ప్లేయర్ ఏం చేశాడంటే అతని దగ్గర లేని సిల్వర్‌ని సెల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ కొన్నారు, ఇక్కడ కొన్నారు, ఇక్కడ కొన్నారు. సో, ఎప్పుడైతే ఈ సెల్లింగ్ అనేది బయింగ్ కంటే ఎక్కువైందో, స్టార్టింగ్‌లో బయింగ్ ఉంది. అందరూ కొంటున్నారు కాబట్టి మనకు సెల్లింగ్ కనిపించలేదు. కానీ ఎప్పుడైతే ఈ సెల్లింగ్ హెవీ అయిందో, హ్యూజ్ అయిందో, ఈ సెల్లింగ్ అనేది బయింగ్ కంటే ఎప్పుడైతే పెరిగిపోయిందో సడన్‌గా డ్రాప్ అనేది. బయర్స్ లేరింకా. మార్కెట్‌లో బయర్స్ అనేవాళ్ళు లేరు. ఎందుకని? సెల్లర్స్ బయర్స్‌ని బీట్ చేశారు. దానివల్ల ప్రైస్ అనేది భయంకరంగా కింద పడింది. ఇప్పుడు అసలైన స్టోరీ స్టార్ట్ అయింది. వీళ్ళు అనుకున్నట్టే బిగ్ ప్లేయర్ అనుకున్నట్టే ఏమైంది? ఇక్కడ బిగ్ ప్లేయర్ ఎవడు? బిగ్ ఇన్‌స్టిట్యూషన్స్. అంటే మనం ఎవరినైతే నమ్మామో వాళ్ళే మనల్ని ముంచేశారు ఇక్కడ. ఈ బిగ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏం చేసినాయి? ప్రైస్‌ని డౌన్‌కి తీసుకొచ్చినాయి. ఈ డౌన్‌కి తీసుకొచ్చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు మళ్ళీ బై చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకని? బై చేయాలి కదా! కాంట్రాక్ట్ అయ్యే డేట్ లోపు మళ్ళీ బై చేయాలి. ఇక్కడ డంప్ చేసి లోయర్ ప్రైజెస్‌లో ఎగ్జిట్ అయిపోయారు. ఓకేనా? హైయర్ ప్రైజెస్‌లో సెల్లింగ్ స్టార్ట్ చేసి బయర్స్‌ని బీట్ చేసి ప్రైజ్‌ని కిందకి తీసుకొచ్చేసి వాళ్ళ పొజిషన్స్‌ని లోయర్ ప్రైజ్‌లో ఎగ్జిట్ అయిపోయారు. సో, అందుకని ఇంత పెద్ద సెల్లింగ్ వచ్చింది. దానికి మెయిన్ రీజన్ ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనేది ఎక్స్‌పైర్ అయిపోతుంది. ఆ ఎక్స్‌పైర్ అయిపోయే టైంలోపు వాళ్ళు ఎయిదర్ ఫిజికల్ సిల్వర్ అన్నా ఇవ్వాలి, లేదా డిజిటల్ సిల్వర్‌నన్నా బై చేయాలి మళ్ళీ. సిల్వర్‌కి ఆపోజిట్ ఏంటి? సెల్లర్‌కి సెల్ చేసిన అతను కాంట్రాక్ట్ అయిపోయేలోపు మళ్ళీ బై చేయాలి. లేదా ఫిజికల్ సిల్వర్‌ని డెలివరీ చేయాలి. ఫిజికల్ సిల్వర్ డెలివరీ చేయడానికి వీడి దగ్గర ఫిజికల్ సిల్వరే లేదు. ఒకే ఒక ఆప్షను లోయర్ ప్రైజెస్‌లో బై చేయడం. సో, అందుకని లోయర్ ప్రైజెస్ తీసుకొచ్చారు. సిల్వర్ ఇన్వెస్టర్స్ అంటే సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా, లేకపోతే సిల్వర్‌లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నా. మనం ఎలా ఆలోచించాలి? డిమాండ్ ఫర్ సిల్వర్ ఎలా ఉందో ఫస్ట్ ఫైండ్ ఔట్ చేయండి. డిమాండ్ ఫర్ సిల్వర్ తగ్గిందా? అస్సలు తగ్గలేదు. చాలా అంటే చాలా పెరిగింది. సో, సిల్వర్ బయట దొరకట్లేదు. బయట దొరకని సిల్వర్ మన దగ్గర ఉంది అంటే అది మనకి లాభమా? నష్టమా? సో, అది మనకి లాభం. సిల్వర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎప్పటికీ నెగెటివ్ అవ్వదు. ఎందుకనంటే బయట డిమాండ్ అనేది చాలా ఉంది సిల్వర్‌కి. కానీ ప్రెజెంట్ కండిషన్ ఎలా ఉందంటే సెకండ్ పాయింట్ అర్థమైతే మీకు దీనికి అర్థమైద్ది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఫిజికల్ సిల్వర్ ప్రైస్, డిజిటల్ సిల్వర్ ప్రైస్. ఫిజికల్ సిల్వర్ ఎవరికి కావాలి? కంపెనీస్‌కి కావాలి. ఈ కంపెనీస్ బయట హై రేట్ పెట్టి ఫిజికల్ సిల్వర్ కొంటున్నాయి. డిజిటల్ సిల్వర్ అంటే డిజిటల్‌గా సిల్వర్ 115కి లభిస్తుంది అనుకోండి. కానీ బయట కంపెనీస్ 140 పెట్టి కొనుక్కుంటున్నాయి ఫిజికల్ మార్కెట్‌లో. డిజిటల్ మార్కెట్‌లో కాదు, ఫిజికల్ మార్కెట్‌లో 140 పెట్టి కొంటున్నాయి. డిజిటల్ మార్కెట్‌లో ₹115కే మీకు సిల్వర్ వస్తుండే అది ఫిజికల్ మార్కెట్‌లో దొరకట్లేదు. ఎందుకని? డిమాండ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి
డిజిటల్‌లో కొన్న సిల్వర్ అనేది ఫిజికల్‌గా కన్వర్ట్ అవ్వట్లేదు. సో, దానివల్ల ఈ ప్రైస్ మిస్ మ్యాచ్ అనేది వచ్చింది. ఫ్యూచర్‌లో ఫ్యూచర్‌లో ఈ ప్రైస్ అనేది ఈక్వల్ ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఫిజికల్‌గా సిల్వర్ ఏ ప్రైస్‌కి అయితే ఉందో డిజిటల్ సిల్వర్ కూడా అదే ప్రైస్‌కి వస్తది. ఈ కండిషన్ వల్ల మనకి మిస్ మ్యాచ్ వచ్చింది. బయట సిల్వర్ ప్రైస్ ₹140 ఉంది. కానీ డిజిటల్‌గా ప్రెజెంట్ ₹85 ఉంది. సో, ఇది మనకి ఆపర్చునిటీ. సో, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఫ్యూచర్‌లో ఎప్పటికైనా సరే ఫిజికల్ సిల్వర్ ఈక్వల్ టు డిజిటల్ సిల్వర్ అవ్వాల్సిందే. సో, డిమాండ్ ఉన్నప్పుడు ఫిజికల్ సిల్వర్ అనేది కిందకి పడదు. ఓకేనా? ఫిజికల్ సిల్వర్ ఇంకా పైకి పెరుగుతూనే ఉంటది. 115 నుంచి 120, 130, 140 ఇలా పైకి పెరుగుతూనే ఉంటది. ఎప్పటికైనా సరే. కానీ డిజిటల్ సిల్వర్ ఎంతుంది ప్రెజెంట్ మన దగ్గర? 85 ట్రేడ్ అవుతుంది. సో, ఈ 85 దీన్ని క్యాచప్ చేయాలి. ఈ 140 అనేది 85 దగ్గరికి రాదు. ఫిజికల్ అనేది డిజిటల్ దగ్గరికెళ్ళదు. డిజిటల్ అనేది ఫిజికల్ దగ్గరికెళ్ళాలి. సో, డిజిటల్ ఫిజికల్ దగ్గరికెళ్ళినప్పుడు ఈ రేట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. సో, ఎవరైతే మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారో, లేదా ఫ్యూచర్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఇది మనకి కరెక్ట్ ఆపర్చునిటీ సిల్వర్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి? బిగ్ ప్లేయర్స్ ఎంటర్ ఎట్ లోయర్ ప్రైస్. ఇది మీకు నేను ఒక ఇమేజ్ చూపించా కదా! దాంతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఇమేజ్ ఏంటంటే, కోమెక్స్ అనేది మన ఎంసీఎక్స్ ఎలాగో యూఎస్‌లో కోమెక్స్ ఎలాగా వాళ్ళ రిపోర్ట్‌లో మెన్షన్ చేస్తుంది. జేపీ మోర్గాన్ 633 కాంట్రాక్ట్స్‌ని బై చేసింది. అంటే వాళ్ళ పొజిషన్స్‌ని ఇక్కడ స్క్వేర్ ఆఫ్ చేసింది. చూడండి. ఆల్మోస్ట్ ఎక్కడైతే మార్కెట్ బౌన్స్ అయిందో వాళ్ళ ఇనిషియల్ ప్రైస్ చూడండి 120. సో, 120 దగ్గర వాళ్ళు బై చేస్తే వాళ్ళకి లాసెస్ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ అనేది భయంకరంగా పడింది. ఎందుకు పడిందో మీకు ఆల్రెడీ రీజన్ చెప్పా. ఇప్పుడు వాళ్ళు బై చేస్తే వాళ్ళకి లాసెస్ చాలా తక్కువ అయిపోతాయి. సో, ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే సెల్లర్ ఉన్నారో, మార్కెట్‌లో బిగ్గెస్ట్ సెల్లర్ ఎవరైతే ఉన్నారో, ఈ ఫాల్‌కి రీజన్ అయినోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు మార్కెట్‌లోంచి. బిగ్ సెల్లర్ ఎగ్జిట్. సో, సెల్లర్ ఎగ్జిట్ అయిపోతే నెక్స్ట్ ఏమవ్వాలి మార్కెట్ అనేది? సెల్లర్ ఎగ్జిట్ అయిపోయాడు కాబట్టి బయ్యింగ్ వస్తది. బిగ్గెస్ట్ సెల్లర్ ఎప్పుడు ఎగ్జిట్ అవుతాడు? అతను రాంగ్ అయ్యాడని తెలిసినప్పుడే కదా ఎగ్జిట్ అయ్యేది. సో, మార్కెట్‌లో నేనుంటే నాకు లాసెస్ ఎక్కువైపోతాయి అన్నప్పుడే ఎగ్జిట్ అవుతారు. సో, బిగ్ ప్లేయర్ ఎగ్జిట్ అయ్యాడంటే మీనింగ్ ఏంటి? మార్కెట్ ఫ్యూచర్‌లో పెరిగిద్దని మీనింగ్. సో, ఎవరైతే సిల్వర్ హోల్డ్ చేస్తున్నారో ఈ సెల్లింగ్‌కి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదసల. ఇదొక మంచి ఆపర్చునిటీ ఇంకా ఎక్కువ బై చేయడానికి. ఎవరైతే ఈ పానిక్ సెల్లింగ్ చూసి మీ దగ్గర ఫిజికల్‌గా ఏదైనా సిల్వర్ ఉంటే దాన్ని అమ్మేయాలని చూస్తున్నారో అస్సలు చేయొద్దు ఆ మిస్టేక్. ఇదే బెస్ట్ టైం సిల్వర్‌ని ఇంకా బై చేయడానికి, మీ దగ్గర ఉన్న సిల్వర్‌ని అట్లా హోల్డ్ చేసుకోవడానికి. సో, ఇది ఫైనల్‌గా సిల్వర్ గురించి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.